హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే మనకి యాక్చువల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి కామన్గా మనకి యూపీఎస్సీ ద్వారా 54 రకాల పోస్టులకి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇందులో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ పొజిషన్స్కి కూడా మీకు విత్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. 10 ఇయర్స్, 5 ఇయర్స్, 4 ఇయర్స్ ఇలా మీకు ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అన్నీ కూడా. బట్ 2 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ మాత్రం వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా మీకు ఈ 2 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఏంటి ఈ 2 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే, ఒకటోది ఇంటెలిజెన్సీ బ్యూరో అండి, రెండోది ఎంఎస్ఎంఈ. ఈ 2 సంస్థల నుంచి మనకి వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చూద్దాం. దీనికి ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసేనండి. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు కూడా 25 రూపీసేనండి, కేవలం 25 రూపాయలు మాత్రమే. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ కూడా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే, ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ లో మీకు ఒకటే నోటిఫికేషన్ ఉందన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా మెన్షన్ చేశాడు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా 7/2025 అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ ఏవైతే 54 రకాల పోస్టులు అని చెప్పాను, అవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అందరూ కూడా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పాను కదా వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్, అవేంటో కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటెలిజెన్సీ బ్యూరో నుంచి మీకు డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టెక్నికల్ క్యాడర్కి మనకి ఈ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. టోటల్గా మీకు 13 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేశాడు, యూఆర్ 7, అండ్ అలానే ఓబీసీకి 2, ఎస్సీకి 2, ఎస్టీకి 2. అండ్ పే స్కేల్ చూసుకుంటే మీకు పే లెవెల్ 10 అండి. అంటే మీకు ఈజీగా ₹1,00,000 పైన శాలరీ ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 35 ఫర్ అన్రిజర్వ్డ్, 38 ఫర్ ఓబీసీ అండ్ 40 ఫర్ ఎస్సీ ఎస్టీ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, మీకు బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ మీకు ఈ బ్రాంచెస్ ఏ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, కంప్యూటర్ సైన్సు, కంప్యూటర్ ఇంజనీరింగు, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇందులో ఏ బ్రాంచ్లో మీకు బీఆర్ బీటెక్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అండి, ఏఎంఐ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మాస్టర్ ఆఫ్ సైన్స్ అండి, ఎంఎస్సి ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు ఎంసీఏ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ మీకు ఈ పొజిషన్కి అడిగాడు, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టెక్నికల్ అనమాట. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు, డ్యూటీస్ అన్ని కూడా సూపర్విజన్ ఆపరేషను, అండ్ అలాగే మెయింటెనెన్స్ అండ్ ఆపరేషను, సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ఎక్విప్మెంట్, వీటిపైన మీకు డ్యూటీస్ అనేవి ఉంటాయి. అండ్ R&D వర్క్స్ ఉంటాయి. అండ్ అలాగే సూపర్విజన్ వర్క్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది ఏంటి అంటే జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ గజెటెడ్ పోస్ట్ అండి. ఇవన్నీ కూడా గజెటెడ్ పోస్టులు అనమాట. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే న్యూఢిల్లీ. మీకు ద పోస్ట్ క్యారీస్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబిలిటీతో ఉంటుంది అనమాట. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకో కేటగిరీ పొజిషన్ ఆల్రెడీ చెప్పాను కదండి మీకు, ఎంఎస్ఎంఈ అని, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీని నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయన్నమాట. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 10, ఇది కూడా ₹1,00,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. ఇవి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కాబట్టి ఏజ్ చూసుకుంటే 30 ఇయర్స్ బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ అన్నాడు.
ఎంఎస్సి కానీ, ఎంటెక్ కానీ, బీఈ, బీటెక్ కానీ కెమికల్ ఇంజినీరింగ్‌లో ఉంటే మీరు ఈ పొజిషన్‌కి అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ కూడా అవసరం లేదండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే దీనికి కూడా డీటెయిల్స్ క్లియర్‌గా ఇచ్చాడనమాట. హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీ, ఆల్ ఇండియా ట్రాన్స్‌ఫర్ లయబిలిటీతో ఉంటుందనమాట. అండ్ ఇంకొక కేటగిరీ పొజిషన్ కూడా ఉంది. ఇది కూడా సేమ్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2. ఇది కూడా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీనికి టోటల్‌గా మీకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌కి ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కి ఒకటి, ఎస్సీకి ఒకటి అనమాట. అండ్ దీనికి చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇది కూడా పే స్కేల్ పే లెవెల్ 7 అనమాట. ఇది కూడా మీకు 70,000 పైనే సాలరీ అనేది ఉంటుంది. ఏజ్ చూసుకుంటే మీకు 30 ఇయర్స్ ఫర్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ అలానే 35 ఇయర్స్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అన్నాడు. అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే బీఈ, బీటెక్ కెమికల్ టెక్నాలజీ కానీ, కెమికల్ ఇంజినీరింగ్‌లో కానీ ఉంటే మీరు ఈ పొజిషన్‌కి అప్లై చేయొచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఇది కూడా మీకు గ్రూప్ బి గెజిటెడ్ వేకెన్సీ. ఇది కూడా ఆల్ ఇండియా ట్రాన్స్‌ఫర్ లయబిలిటీతో ఉందన్నమాట. ఇక్కడ నేను చెప్పిన కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వేటికి కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. మిగిలిన అన్ని కేటగిరీ పొజిషన్‌కి కూడా విత్ ఎక్స్‌పీరియన్స్ పొజిషన్స్ అనమాట. సో డెఫినిట్‌గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు జూన్ 14 నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ చూసుకుంటే జూలై 3 వరకు ఉంటుంది. మీరు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్‌లోకి వెళ్ళి అప్లై చేయాలి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా ఆ పేజ్‌లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అంటే జూలై 3 అనమాట. ఈలోపే మీకు క్వాలిఫికేషన్ ఏజ్ అంతా కూడా ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే కేవలం రూ. 25 మాత్రమే పే చేయాలండి. అది కూడా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ వెబ్సైట్‌లోకి వెళ్ళి అప్లై చేయాలండి. ఈ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూసి డెఫినిట్‌గా అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇవన్నీ డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.